శిలాజ ఇంధనాలన్నీ ఒకేలాగా ఉండవు. ఎందుకంటే మన భూమి లోపల ఉండే కర్బన పదార్థాలు వేడికి, పీడనానికి గురైనటువంటి విధానాన్ని బట్టి శిలాజ ఇంధనాలు వివిధ రకాలుగా ఏర్పడ్డాయి. వాటిలో ఒకటి పెట్రోలియం. పెట్రోలియం అనే పదం లాటిన్ భాష నుండి వచ్చింది. పెట్రా అంటే రాయి, అలాగే ఓలియం అంటే నూనె. రాళ్ల మధ్య నిల్వ ఉండే నూనె లాంటి పదార్థం కాబట్టి దీన్ని పెట్రోలియం అని పిలుస్తాం. మనం ఈ నూనెను చాలా కాలంగా వాడుతున్నాం. ప్రారంభ నాగరికతలలో నేల నుండి సహజంగా ఒబిగి వచ్చే ముడి చమురును వాడేవారు. దీన్ని క్రూడ్ ఆయిల్ లేదా క్రూడ్ పెట్రోలియం అని అంటారు. అంటే ఇదింకా ఎలాంటి శుద్ధి చేయబడని చమురని అర్థం. దీన్ని పురాతన కాలంలో బైజాంటైన్లు శత్రువులపై ప్రయోగించే గ్రీక్ ఫైర్ అనే ఆయుధంలో వాడేవారు. ఇప్పుడు మన ఈ క్రూడ్ ఆయిల్ని శుద్ధి చేసి వాహనాలకు వాడే పెట్రోల్, డీజిల్, ఇళ్లను వెచ్చబెట్టడానికి వాడేటువంటి కిరోసిన్ మరియు రోడ్లు వేయడానికి వాడే తారు లాంటివి తయారు చేస్తున్నాం. అంతేకాకుండా ప్లాస్టిక్ మరియు కృత్రిమ దారాల తయారీకి కూడా మనం దీన్ని ఉపయోగిస్తున్నాం. మరొక ముఖ్యమైన శిలాజ ఇంధనం బొగ్గు. దీన్ని మనం ఎక్కువగా విద్యుత్ తయారీకి వాడుతున్నాం. కానీ ఇంకా దీన్ని వంట చేయడానికి, అలాగే వేడి చేయడానికి కూడా వాడవచ్చు. బొగ్గు అనేది మెరుస్తున్న నల్లని మండే స్వభావం గల ఒక ఘనశిల, సాలిడ్ రాక్. ఇది వేల సంవత్సరాల క్రితం భూమిలో కూరుకుపోయినటువంటి నాచులాంటి మొక్కల అవశేషాలు శిలాజాలుగా మారడం వల్ల ఏర్పడుతుంది. ఈ మొక్కల అవశేషాలు మొదట పీట్ అనే కార్బన్ అధికంగా ఉండే పదార్థంగా మారుతాయి. ఆ తర్వాత దానిపై పీడనం పెరిగితే అది మృదువైన బొగ్గుగా మారుతుంది. దీన్ని మనం లిగ్నైట్ అని అంటాం. ఇది మరింత పీడనానికి గురైతే బిట్యూమినస్ బొగ్గుగా, చివరకు ఆంథ్రాసైట్ అనే గట్టి బొగ్గుగా మారుతుంది. వృక్ష అవశేషాలు ఎంత ఎక్కువ కాలం పీడనానికి గురైతే వాటి శక్తి సాంద్రత అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పీట్ కంటే ఆంథ్రాసైట్ను మండిస్తేనే మనకు ఎక్కువ శక్తి వస్తుంది. అయితే బొగ్గును మండించడం వల్ల వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు మరియు ఇతర కాలుష్య వాయువులు విడుదలవుతాయి. అందుకే బొగ్గు అత్యంత కాలుష్యాన్నిచ్చే శిలాజ ఇంధనం. ఇంకా శిలాజ ఇంధనాలలో అత్యంత తక్కువ కాలుష్యాన్నిచ్చే శిలాజ ఇంధనం సహజ వాయువు. ఇది చాలా తక్కువ మొత్తంలో కాలుష్య వాయువులను వెదజల్లుతుంది. మనం దీన్ని విద్యుత్ తయారీకి, వంట చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తాం. అంటే మన ఇళ్లల్లో వాడే ఓవెన్, వాటర్ హీటర్ లేదా గ్రిల్ లాంటి అన్ని పరికరాలు బహుశా సహజ వాయువుతోనే పనిచేస్తూ ఉండొచ్చు. ఈ సహజ వాయువు కొన్ని వాయువుల సహజ మిశ్రమం. ఇందులో ప్రధానంగా మీథేన్, ఈథేన్, ప్రోపేన్ మరియు బ్యూటేన్ లాంటి వాయువులు ఉంటాయి. దీనికి రంగు, వాసన ఉండవు. కాబట్టి గ్యాస్ లీక్ అయినప్పుడు సులభంగా గుర్తించడానికి దీనికి కుళ్ళిన గుడ్డు వాసనను కలుపుతారు. ఈ వాయువుకు రంగు, వాసన లేకపోయినా మనం దీన్ని శతాబ్దాలుగా వాడుతున్నాం. దాదాపు 2000 సంవత్సరాల క్రితమే చైనాలో ఉప్పు నీటిని మరిగించడానికి వెదురు పైపుల ద్వారా ఈ వాయువును రవాణా చేశారు. ఇప్పుడు మనం వెదురుకు బదులు ఆధునిక పైప్లైన్ల ద్వారా గ్యాస్ రవాణా చేస్తున్నాం. ఇంకా పునరుత్పత్తి కాలేని మరొక ఇంధన వనరు అణు ఇంధనం. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లలో శిలాజ ఇంధనాలను మండించరు. వాటికి బదులుగా అణు విచ్ఛిత్తి ద్వారా యురేనియం అణువును విడగొడతారు. దీని శక్తి సామర్థ్యాన్ని చూస్తే 1 కిలోగ్రాం యురేనియం 2,40,00,000 కిలోవాట్ అవర్ల శక్తిని ఇస్తుంది. అంటే యురేనియం ద్వారా అత్యధిక మొత్తంలో శక్తి వస్తుందని అర్థం. అదే బొగ్గును తీసుకుంటే 1 కిలోగ్రాం బొగ్గు ద్వారా కేవలం 8 కిలోవాట్ అవర్ల శక్తి మాత్రమే వస్తుంది. అంటే బొగ్గు చాలా తక్కువ శక్తినిస్తుందని తెలుస్తోంది. ఈ అణువిచ్ఛిత్తి ద్వారా పుట్టే వేడితో మనం విద్యుత్ని తయారు చేస్తాం. ఇది కాలుష్య రహిత శక్తి. ఎందుకంటే దీని నుండి వెలువడే ఏకైక హరితగృహ వాయువు నీటి ఆవిరి మాత్రమే. కానీ దీనిలో ఉన్న సమస్య ఏంటంటే వాడేసిన ఇంధనం ప్రమాదకరమైనటువంటి రేడియోధార్మిక వ్యర్థంగా మిగిలిపోతుంది. ఆ వ్యర్థాలను
రీసైకిల్ చేయడం చాలా ప్రమాదకరం. అలాగే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. భారతదేశ వ్యాప్తంగా మనం వినియోగిస్తున్న శక్తిలో 75% శక్తి పెట్రోలియం, బొగ్గు, సహజ వాయువు మరియు కేంద్రక ఇంధనాల నుండే వస్తుంది. అయితే జనాభా, శక్తి అవసరాలు విపరీతంగా పెరుగుతున్న కొద్దీ ప్రకృతిలో సహజ ప్రక్రియల ద్వారా భర్తీ అయ్యే పునరుత్పాదక వనరులను మన శక్తి వ్యవస్థలో భాగం చేసుకోవడం అత్యవసరం. అయితే ఒకసారి మనం మన రోజువారీ జీవితంలో శక్తిని వినియోగించే పనులేంటి, ఆ శక్తి ఏ శిలాజ ఇంధనం నుండి వస్తోంది అనే విషయాలను తెలుసుకోవడం ద్వారా మన ఇల్లు, దేశం, అలాగే ప్రపంచాన్ని ఏది నడిపిస్తోందో స్పష్టంగా అర్థం చేసుకోగలం.